Hello, Namaste. Welcome to Diet Menu. So every week kuda manam different health topics guరించి మాట్లాడుకుంటూ మంచి రెసిపీస్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఫ్రెష్ వీక్లోకి ఎంటర్ అయిపోయాం కాబట్టి ఈ వీక్ మొత్తం దేని గురించి మాట్లాడుకోబోతున్నాం అండ్ అలాగే ఏం రెసిపీ చేస్తారో చూద్దాం. లెట్స్ ఇన్వైట్ అవర్ న్యూట్రిషనిస్ట్ అలేఖ్య గారు. హలో అలేఖ్య గారు. హాయ్ అశ్విని గారు. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ అలాగే మనం ఫ్రెష్ వీక్లోకి ఎంటర్ అయిపోయాం. సో ఎవ్రీ వీక్ మంచి రెసిపీస్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు, మంచి టాపిక్స్ కూడా చెప్తూ ఉంటారు మాకు. మేమందరూ కూడా పాటిస్తున్నాం జాగ్రత్తగా మీరు చెప్పినవన్నీ కూడా. సో ఫ్రెష్ వీక్లోకి ఎంటర్ అయిపోయాం కాబట్టి ఈ వీక్ మొత్తం దేని గురించి మాట్లాడుకోబోతున్నాం? సో ఈ వీక్ వచ్చేసరికి కొద్దిగా డిఫరెంట్ టాపిక్ అని చెప్పొచ్చు అశ్విని. ప్రీ మెనోపాజల్ డైట్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఓకే, ప్రీ మెనోపాజల్ డైట్. జనరల్గా మెనోపాజ్ స్టేజ్లో చాలా డిఫరెన్సెస్ చూస్తూ ఉంటాము, ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అంటారు కదా. సో ప్రీ మెనోపాజల్ దానికి రాకముందే, మనకి మెనోపాజ్ స్టేజ్కి రాకముందే ఎటువంటి డైట్ తీసుకోవాలని మాట్లాడుకుంటున్నాం. సో మెనోపాజ్ స్టేజ్ అటైన్ అయ్యే ముందే చాలా బాడీలో హార్మోనల్ చేంజెస్ అనేది జరుగుతాయి అన్నమాట. ఆ స్టేజే చాలా టఫ్ హ్యాండిల్ చేయడానికి. వన్స్ మెనోపాజ్ అటైన్ అయితే అది మళ్ళీ నార్మల్గా క్యారీ ఆన్ చేయొచ్చు. సో ఆ ప్రీ మెనోపాజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ టైంలో ఎలా హ్యాండిల్ చేయాలి, ఎటువంటి ఫుడ్స్ తీసుకోవాలన్న దాని గురించి మాట్లాడుకుంటాం. ఓకే డన్. ఏ రెసిపీ చేస్తున్నారు మరి? సో ఈరోజు వచ్చేసరికి మనం అరటిపండు ఎండు ద్రాక్షతో హల్వా చేసుకుంటాం. అరటిపండు ఎండు ద్రాక్షతో హల్వా ప్రిపేర్ చేసుకోబోతున్నాం. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. అరటిపండు ఎండు ద్రాక్షతో హల్వాకు కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన ఎండు ద్రాక్ష, బెల్లం పొడి, కార్న్ఫ్లోర్, నెయ్యి, జీడిపప్పు, అరటిపండు. అరటిపండు ఎండు ద్రాక్షతో హల్వాకు కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే అమ్మ, చాలా మంచి రెసిపీ అనమాట. యాక్చువల్లీ అరటిపండు హల్వా అని చెప్పేసి చాలా వాటితో మనం చూస్తుంటాము. అండ్ రెజిన్స్ జనరల్గా పైన వేసుకుంటాం, బట్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఈ రెండు ఉన్నాయి ఈరోజు అయితే. ఓకే, ఏం చేస్తారు ఫస్ట్ ఇదంతా తెలుసుకునే ముందు మెనోపాజ్ గురించి మాట్లాడుకుందాము. జనరల్గా మెనోపాజ్ స్టేజ్ అంటేనే కొంచెం తేడా వస్తూ ఉంటుంది బిహేవియర్లో అని కానీ, అండ్ మన హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అంటూ ఉంటారు. సో ప్రీ మెనోపాజల్ డైట్ గురించి మాట్లాడుకోబోతున్నాం కాబట్టి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి? సో ఈ ప్రీ మెనోపాజల్ స్టేజ్ అంటే అశ్విని ఇందాక మాట్లాడుకున్నట్లు ఎప్పుడైతే మనకి పీరియడ్స్ అనేవి ఫస్ట్ ఏంటి అంటే ఇర్రెగ్యులర్ అవుతాయి, ఒకేసారి కంప్లీట్గా స్టాప్ అవ్వవు. స్టాప్ అయితే ఆ స్టేజ్ని మెనోపాజల్ స్టేట్ అంటాం. సో ఎప్పుడైతే ఇర్రెగ్యులర్ అవుతాయో దాన్ని ప్రీ మెనోపాజల్ స్టేజ్ అని చెప్పేసి అంటాం. కొంతమందికి ఏంటి అంటే ఈ ప్రీ మెనోపాజల్ స్టేజ్ 1 year వరకు ఉంటుంది, కొంతమందికి ఒక 6 months 3 months అట్లా డిఫర్ అవుతుంది, అందరికీ సిమిలర్గా ఉండదు. సో అలా డిఫర్ అయినప్పుడు ఈ పీరియడ్స్ అనేవి చాలా ఇర్రెగ్యులర్ అవుతాయి. చాలా ఇర్రెగ్యులర్ అయినప్పుడు ఏంటి అంటే వాళ్ళకి చాలా డిస్కంఫర్ట్గా ఉంటుంది. కొంచెం బాగా మూడ్ స్వింగ్స్ లాగా అయిపోవడము, లేదంటే ఎక్సెస్ వెయిట్ గెయిన్ అయిపోవడము, ఇలాంటి చేంజెస్ అనేవి జనరల్గా జరుగుతాయి. సో ఆ టైంలో ఏంటంటే వాళ్ళు తీసుకునే డైట్ అనేది కూడా ప్రాపర్గా ఉండాలి. బికాజ్ ఇన్ కేస్ వాళ్ళకి ఎక్సెసివ్ బ్లీడింగ్ అవుతుంది అంటే ఖచ్చితంగా ఐరన్ రిచ్ ఫుడ్స్ అనేవి తీసుకోవాలి. కొంచెం మనకి సిమ్టమ్స్ బట్టి మనం డైట్లో ఫుడ్స్ అనేది ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే ఆ ప్రీ మెనోపాజల్ స్టేజ్ని మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. అంటే ఏ ఏజ్ దగ్గర నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఇంతకు ముందు అయితే మనకు ప్రీ మెనోపాజల్ స్టేజ్ అంటే ఆల్మోస్ట్ 45 to 55 years ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి వచ్చేది. బట్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్ వల్ల, ఇప్పుడున్న ఫుడ్ హ్యాబిట్స్ వల్ల 35 yearsకి కూడా ప్రీ మెనోపాజల్ అది మెనోపాజ్ నియర్ బై వచ్చేస్తున్నారు అనమాట. ఓకే, యా. సో ఆ ఏజ్ గ్రూప్ అంటే మనకు ఆల్రెడీ తెలిసిపోతుంది మన పీరియడ్స్ రెగ్యులర్ అయ్యి అలా. సో అలా అయినప్పుడు వాళ్ళకు అర్థం చేసుకొని లైక్ ప్రీ మెనోపాజల్ స్టేజ్లో ఉన్నామని అర్థం చేసుకొని దాని రిలేటెడ్ జాగ్రత్తలు తీసుకుంటే సరే. ఓకే డన్. సో ప్రాసెస్లోకి వెళ్దామా? ఖచ్చితంగా. ఏం చేద్దాం ఫస్ట్? సో ఫస్ట్ వచ్చేసరికి మనము ఎండు ద్రాక్షని మిక్సీ పట్టుకుందాం. మరి కంప్లీట్ పేస్ట్ లాగా కాదు, కచ్చా పచ్చాగా పట్టేసుకుందాం. విత్ వాటర్తో మిక్సీ పట్టేస్తాం. ఓకే. సో ఇలా కచ్చా పచ్చాగా మనం మిక్సీ పట్టేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ మనం ప్యాన్ పెట్టేసుకుందాం. దీంట్లో ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేస్తాం. జీడిపప్పు ఏదైతే ఉందో దీన్ని నెయ్యిలో ఒకసారి వేయించేసుకో. ఓకే. సో దీన్ని లైట్గా ఫ్రై చేసుకో.
మామూలు హల్వా ప్రాసెస్ ఏనా ఇది? అలాగే ఉంటుంది అశ్విని. బట్ జనరల్ హల్వాలో మనం ఏంటంటే రవ్వ అది యాడ్ చేస్తాం కాబట్టి ఎక్కువసేపు కుక్ చేయడం ఉంటుంది. దీంట్లో మనము ఆల్రెడీ నానబెట్టిన ద్రాక్ష అండ్ అరటిపండు యూస్ చేస్తున్నాం కాబట్టి త్వరగా కంప్లీట్ అవుతుంది. ఓకే. సో మెనోపాజ్ స్టేజ్ వాళ్ళకి అరటిపండు అండ్ రైజిన్స్ ఎలా ఉపయోగపడతాయి ఎండు ద్రాక్ష అనేవి? సో జనరల్గా ఏంటి అంటే ఈ ఎండు ద్రాక్షలో మనకి మెగ్నీషియం అని చెప్పేసి, ఇంకా బోరాన్ అని, ఇంకా ఐరన్ ఇలాంటి కాంపౌండ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఈ మెగ్నీషియం, ఈ బోరాన్ కాంపౌండ్స్ ఏంటి అంటే వాళ్ళకు మెనోపాజ్ స్టేజ్లో కాల్షియం కూడా తగ్గిపోతుంది. సో అలా అయినప్పుడు కొంచెం బోన్ డెఫిషియన్సీస్, ఆస్ట్రోపరోసిస్ ఇలాంటివి వస్తాయన్నమాట, బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. సో అవి రాకుండా ఇది హెల్ప్ చేస్తుంది. సో అశ్విని, మనకి జీడిపప్పు అనేది ఫ్రై అయిపోయింది కాబట్టి దీన్ని బౌల్లో తీసేస్తాం. ఓకే. సో మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఎండు ద్రాక్షని యాడ్ చేస్తాం. ఓకే. సో ఇది మనకి లైట్గా ఫ్రై అవ్వాలి. ఓకే. ఆ లోపు మనం అరటిపండుని స్మాష్ చేసుకొని పెట్టుకుంటాం. సో అశ్విని, మనము అరటిపండుని ఇలా పేస్ట్ లాగా చేసుకున్నాం కదా, దీన్ని కూడా యాడ్ చేస్తాం. ఓకే. సో దీన్ని ఒకసారి కలుపుతాం. ఓకే. సో అశ్విని, ఇది ఒక 1 minute కుక్ అవ్వాలి. ఆ లోపు మనం కార్న్ స్టార్చ్ ప్రిపేర్ చేస్తాం. ఓకే. సో ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ తీసుకున్నాము. దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తాం. ఓకే. సో దీన్ని కూడా యాడ్ చేస్తాం. ఓకే. బెల్లం పొడి యాడ్ చేస్తాం. బెల్లం పొడి. ఓకే. ఓకే. సో అలేఖ్య గారు, మెనోపాజ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఎటువంటి కండిషన్స్ వస్తూ ఉంటాయి, అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు? సో మెనోపాజ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి కొద్దిగా ఎక్కువ మూడ్ స్వింగ్స్ అనేది ఉంటుంది అశ్విని. యాజ్ యూజువల్ వాళ్ళకి రెగ్యులర్ పీరియడ్స్ అనేవి ఉంటుంది. అండ్ ఆ పీరియడ్స్లో కూడా హెవీ బ్లీడింగ్ అవ్వడం, లేకపోతే అస్సలు బ్లీడింగే అవ్వకుండా ఉండడం ఉంటుంది. అండ్ హీట్ ఫ్లాషెస్ అంటాం, అంటే బాడీ చాలా వేడిగా అయిపోవడం, సడన్గా బాగా చల్లగా అయిపోవడం, నైట్ టైం ఎక్కువగా చిల్స్ రావడం, నిద్ర పట్టకపోవడం, ఎక్కువ వెయిట్ గెయిన్ అయిపోవడము, ఇలాంటివి జనరల్గా చూస్తాం. వెజైనల్ డ్రైనెస్ అని చెప్పేసి అంటాం అనమాట. ఇలాంటివి అనేవి సిమ్టమ్స్ లాగా వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తాయి. ఓకే. సో ఇదివరకు అంటే మీరు చెప్పినట్టుగా ఒక ఏజ్ వచ్చిన తర్వాత మెనోపాజ్ స్టేజ్ అనేది చూస్తున్నారు. మరి ఇప్పుడు చాలా మందికి రెగ్యులర్ పీరియడ్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా, సో డాక్టర్ కన్సల్ట్ చేసినప్పుడు మెనోపాజ్ స్టేజ్ దగ్గరలో ఉన్నారని తెలుస్తుందా ఏమన్నా? అంటే ఇప్పుడు పీసీఓడి, థైరాయిడ్ ఉన్న వాళ్ళకు కూడా మెన్సెస్ అనేవి రెగ్యులర్, సైకిల్స్ అనేవి రెగ్యులర్గా అవుతాయి. ఎర్లీ ఏజ్ మరి 30 లోపు అయితే మెనోపాజ్ స్టేజ్ అటైన్ అవ్వరు. ఆఫ్టర్ 30 అవుతారనమాట. ఆఫ్టర్ 35 to 45 ఈ స్టేజ్లో కూడా అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ఒక 35 years దాటాక పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వడం, ఇలాంటి సిమ్టమ్స్ అన్ని, వెయిట్ గెయిన్ ఇలాంటివన్నీ వస్తే మాత్రం ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు. సో ఆల్మోస్ట్ మన రెసిపీ రెడీ అయిపోయింది అశ్విని. సో ఇంకొంచెం నీకు ఇష్టం కాబట్టి కొద్దిగా నెయ్యి యాడ్ చేస్తాను. ఓకే. అండ్ ఫైనల్గా మనం ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు యాడ్ చేస్తాం. దీన్ని ఒకసారి కలిపేసుకో. ఓకే. సో మన హల్వా రెడీ అయిపోయింది అశ్విని, మనం సర్వింగ్ బౌల్లో తీసేస్తాం. ఓకే. అశ్విని, మన అరటిపండు ఎండు ద్రాక్ష హల్వా రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి. ఓకే. సో ప్రీ మెనోపాజల్ డైట్లో భాగంగా అరటిపండు ఎండు ద్రాక్షతో హల్వా ప్రిపేర్ చేసేసుకున్నామండి. చూడ్డానికైతే చాలా ఎమ్మీగా కనిపిస్తుంది. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. అరటిపండు ఎండు ద్రాక్షతో హల్వాకు కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన ఎండు ద్రాక్ష, బెల్లం పొడి, కార్న్ఫ్లోర్, నెయ్యి, జీడిపప్పు, అరటిపండు.
అరటిపండు ఎండు ద్రాక్షతో హల్వా తయారు చేసుకునే విధానం. ముందుగా ఎండు ద్రాక్షను మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో నెయ్యి, జీడిపప్పు వేసి ఫ్రై చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ లో ముందుగా మిక్సీ పట్టుకున్న ఎండు ద్రాక్ష వేసి వేయించుకోవాలి. అందులో అరటిపండుని స్మాష్ చేసుకుని పాన్ లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బౌల్ తీసుకుని అందులో కార్న్ ఫ్లోర్, తగినంత నీళ్లు వేసి కలుపుకొని మళ్ళీ పాన్ లో యాడ్ చేసుకోవాలి. తర్వాత అందులో బెల్లం పొడి, వేయించుకున్న జీడిపప్పు వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే అరటిపండు ఎండు ద్రాక్షతో హల్వా రెడీ. అరటిపండు ఎండు ద్రాక్షతో హల్వా కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసాం కదండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. వేడిగా ఉంది. కొంచెం మనం ఫ్రీజ్ చేసుకుని తింటే ఇంకా బాగుంటుంది అనమాట. టేస్ట్ అయితే అదిరిపోయింది. సో ప్రీ మెనోపాజల్ డైట్లో ఇంత మంచి రెసిపీ, ఇంత యమ్మీ రెసిపీ ఉంటుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. అంత బాగుంది. అంటే మనం ఎక్కువ షుగర్స్ లేకుండా చేసుకున్నాం కాబట్టి హెల్దీ అండ్ వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది. అవును బెల్లం పొడి కూడా చాలా తక్కువగానే యూజ్ చేసాం, బట్ టేస్టీగా అయితే ఉంది. బికాజ్ రైజిన్స్ కూడా కొంచెం మనకి ఎండు ద్రాక్ష కూడా స్వీట్ ఉంటాయి కాబట్టి అది బ్యాలెన్స్. అవును. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అశ్విని. ప్రీ మెనోపాజల్ డైట్లో భాగంగా ఇంత మంచి రెసిపీ ప్రిపేర్ చేస్తారని అస్సలు అనుకోలేండి. చాలా చాలా టేస్టీగా ఉందన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి విత్ బనానా అండ్ ఎండు ద్రాక్ష. అండ్ రేపటి డైట్ మెనూ ఎపిసోడ్లో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ అశ్విని సైనింగ్ ఆఫ్. బై.